మన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక చిన్న డైలాగ్ అయితే అన్నారు, సంవత్సరం తర్వాత నా పాదయాత్ర మొదలవుతుంది, పాదయాత్రలో ప్రతిరోజు సినిమా చూపిస్తాను అని చెప్పి ఒక డైలాగ్ అయితే కొట్టారు. దాన్ని ఎలా చూడాలి? అలాగే నేను అంబటి రాంబాబు మాట్లాడుతూ బెమ్మసాని గారు ఒక్క మాటతోనే చంపేస్తారా మీరు, అంత పెద్ద మొగాడ, 2029లో బ్యాలెట్ తో మిమ్మల్ని కొడితే కనుక వెళ్ళి లండన్ లో పడతారని చెప్పి ఒక డైలాగ్ చెప్పండి. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కాదు, పొరుళ్ళ యాత్ర చేసుకోమని. ఆ రోజంటే వాళ్ళ నాయన్ని చంపి బాబాయిని చంపి ఈ ప్లాన్ ఉందా సంగతి ప్రజలకు తెలియదు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి రోడ్ల మీదకి వస్తే ప్రజలు తరిమి తరిమి కొడటానికి సిద్ధంగా ఉన్నారు. ఇది నేను రాజకీయంగా అంటున్నా, వాళ్ళకన్నీ గుర్తుకొస్తాయి. రాజధాని ధ్వంసం చేసిన సంగతి, అభివృద్ధిని ధ్వంసం చేసిన సంగతి, దళితుల్ని చంపినటువంటి సంగతి, బీసీల గొంతు కోసినటువంటి సంగతి, ముస్లిమ్స్ని చంపి రైలు పట్టాల మీద వేసినటువంటి సంగతి, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రజలు గుర్తు చేసుకొని అతను తరిగి కొడటానికి అవకాశం ఉంది. అతను అందుకనే నాకు తెలిసి పాదయాత్ర చేయడు. పాదయాత్ర కాదు, పొరుళ్ళ యాత్ర చేసినా కానీ అతనికి రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో అవకాశం లేదు. ఇక రెండో విషయం, అంబటి రాంబాబు. అంబటి రాంబాబు అనేవాడు ఒక కామెడీ పీస్ అండి. బుర్ర ఒళ్ళు బలిసింది తప్ప తెలివి జ్ఞానం లేదు. మీకు తెలివికి జ్ఞానానికి తేడా ఉంటుంది. తెలివి పశువుల్లో కూడా ఉంటుంది, జ్ఞానం మనుషులకే ఉంటుంది. అంబటి రాంబాబు అనేవాడికి తెలివి ఉంది, పశువులకు ఉన్నట్టే. జ్ఞానం లేదు, మనుషులకు ఉన్నట్టు. కాబట్టి తెలివికి జ్ఞానానికి ఉన్న తేడా అంబటి తెలుసుకొని మాట్లాడితే సరిపోయింది. ఇక రెండోది మూడోది ఏదో చెప్పారు, బ్యాలెట్తో కొట్టబట్టే పిచ్చెక్కి కొద్ది రోజులు నల్లగా, కొద్ది రోజులు తెల్లగా, కొద్ది రోజులు టీషర్ట్ తోటి, కొద్ది రోజులు డాన్స్ తోటి, కొద్ది రోజులు రోడ్డు మీదకి వచ్చి పిచ్చి కోతలు కోస్తూ ఉన్నాడు. బ్యాలెట్ తోటే కదా కొట్టేది. ఇంకా చంద్రశేఖర్ గారు అన్న మాట ఏంది, మనిషికి ఒక మాట గొడ్డుకు ఒక దెబ్బ అనే కోణంలో ఆయన అన్నది. ఒక మాట కనుక మాట్లాడితే సిగ్గు లజ్జతోటి మీరు చస్తారా అని దాని ఉద్దేశం. అందుకనే జ్ఞానవంతుడైతే ఆ విషయం తెలిసింది, వాళ్ళు జ్ఞానవంతులు కాదు.